బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 74 అయితే అందరూ కూడా ప్రోమోలు చూసి ఎపిసోడ్ లోపల ఏం జరగబోతుందని చాలామంది మోసపోతున్నారు. దాన్ని రివీల్ చేయడానికే నా ఛానల్లోని నేను ఈ వీడియోలు పెడుతున్నాను. అయితే ఈరోజు ఎపిసోడు ఫ్యామిలీ వీక్తో పాటు కెప్టెన్సీ టాస్క్లు కూడా ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఏ టీములుగా విడిపోయారు అన్నది చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, ఈరోజు బిగ్ బాస్ హౌస్లోని రీతు చౌదరి తన మదర్ని కలుసుకున్నారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అలాగే తన మదర్ తోటి తనకున్న బాండింగ్ ఏంటో హౌస్మేట్స్ అందరికీ చెప్పారు. అలాగే తన మదర్ కూడా హౌస్మేట్స్లో ఉన్న అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు అనమాట. తర్వాత ఇంకా కళ్యాణ్ తన మదర్ని కలుసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి తను కప్పు కొడతాను అని ఒక ఛాలెంజ్ కూడా చేశాడు ఎపిసోడ్లోని. అండ్ గేమ్ బాగా ఆడుతున్నావని, అలాగే బాగా సన్నబడిపోయావని వాళ్ళ మదరు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు తన వైపు చూస్తూ. ఇంకా అలా ఎమోషనల్గా వెళ్ళిపోయింది. ఇంకా భరణి తన కూతుర్ని కలుసుకొని చాలా బాగా అంటే బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. తన ఇంట్లోనున్న వాళ్ళ గురించి అడిగి తెలుసుకున్నాడు. అందరూ ఎలా ఉన్నారు, నేను లేకపోవడం వల్ల నన్ను బాగా మిస్ అవుతున్నారా అని అడిగి మరీ తన కూతుర్ని తెలుసుకున్నారు. ఇంకా ఇలా ఎమోషనల్గా ఎపిసోడ్ మొత్తం కొనసాగుతుంది అనుకున్న సమయంలోని బిగ్ బాస్ హౌస్లోని కెప్టెన్సీ టాస్క్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అందులోని 2 టీములుగా విడిపోయాయి. టీమ్ ఏలోని ఇమాన్యుల్, సంజన, భరణి, దివ్య. టీమ్ బిలో నుంచో కళ్యాణ్, తనుజ, రీతు, డిమాన్ పవన్, సుమన్ శెట్టి. ఇలా 2 టీములుగా విడిపోయి ఇంకా కెప్టెన్సీ టాస్క్లోని వీళ్ళు 2 టీంలు కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్లోని ఎపిసోడ్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. మధ్యలోని ఈ ఎమోషనల్ వీడియోస్ని వేసి ఆడియన్స్ని బిగ్ బాస్ ఎలా అట్రాక్ట్ చేయాలి అన్న స్ట్రాటజీ తోటి టీఆర్పీని ఎక్కువగా పెంచుకోవడానికి ఎపిసోడ్ని అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే గేమ్ బాగా ఎవరు ఆడుతున్నారో మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అలాగే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో పెట్టండి. మర్చిపోవద్దు కదా మన ఛానల్ మూవీ టాక్ వి.